ప్రజల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారమే ధ్యేయంగా భూభారతి అమలు చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. భూభారతి పోర్టల్ అమలులో భాగంగా శుక్రవారం అల్లాదుర్గం మండలం చేవెళ్ల గ్రామంలో రైతు వేదికలో భూభారతి చట్టం 2025 అవగాహన కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, ఆర్డీఓ రమాదేవి, తహసీల్దార్ మల్లయ్య, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శేషారెడ్డి, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భూముల విషయంలో ఎలాంటి సమస్యలు ఏర్పడినా సంవత్సర కాలంలో పరిష్కరించుకోవడానికి భూభారతి ద్వారా అవకాశం ప్రభుత్వం కల్పించిందన్నారు. భూ సమస్యలపై గతంలో కోర్టులను ఆశ్రయించేవారని, నేడు కోర్టులను ఆశ్రయించకుండానే షెడ్యూల్ ఏను ఏర్పాటు చేసి భూమి విలువ 5 లక్షల లోపు ఉన్న పక్షంలో ఆర్డీఓ స్థాయి, 5 లక్షలకు పైగా ఉన్న పక్షంలో కలెక్టర్ స్థాయి అధికారులు సమస్యను పరిష్కరించడానికి అవకాశం కల్పించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతులు మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి రోజున మనకి హైదరాబాద్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభించడం జరిగింది. సో ఆ రోజు నుంచి భూభారతి చట్టం అనేది కొత్తగా మనకి ఇప్పుడు అమలవుతా ఉంది. సో ఈ భూభారతి చట్టము మరి ఇంతకుముందు ఉన్న ధరణి యాక్ట్, ఇంతకుముందు ఉన్న ధరణికి సంబంధించిన సమస్యలు కానివ్వండి, ఈ భూభారతి ఇప్పుడు కొత్తగా వచ్చింది కాబట్టి దీంట్లో ఏ విధమైన సమస్యలు ఇంతకుముందు పరిష్కారం కానివి ఇప్పుడు ఏ విధంగా పరిష్కారం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో పాత యాక్ట్కి కొత్త యాక్ట్కి ఏంటి డిఫరెన్సెస్ అనేసి చెప్పడానికి అనేసి ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు ప్రతి మండలానికి కూడా కంపల్సరీగా రెవెన్యూ బృందం మొత్తం అక్కడికి వెళ్ళేసి అక్కడ ప్రజలకు కలిసి సో వాళ్ళకి మొత్తం వివరంగా ఈ కొత్త చట్టంలో ఏమేమి కొత్త సూచనలు వచ్చినాయి అవన్నీ కూడా వాళ్ళకి వివరించి చెప్పాలనేసి, తద్వారా మళ్ళీ వాళ్ళు ఊరికి వెళ్ళినప్పుడు ఆ ఊర్లో ఉన్న ప్రజలు చాలా మంది కూడా ఇంతకుముందు ఇబ్బంది పడిన వాళ్ళు ఉండి ఉండొచ్చు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.